మోషన్స్ అవుతున్నాయి నాకు. అందరు మీకు రీల్స్ లలో చెప్తారు కదా ఇట్లా వస్తున్నాయి అట్లా మోషన్స్ పెట్టుకొని ఇవన్నీ తినచ్చా అంటే ఇవన్నీ తింటే తక్కువ అవుతుంది. తీసేసాలి ఫొటోస్ వీడియోస్ మళ్ళీ పుడతామా ఏంటి? వాట్ ఎవర్. 1 2 3 4 Hi guys, welcome back to my channel. I'm Vasvi. You're watching me on Hey Bindu and baby ఇట్లా ఏమంటారు వైజాగ్ వచ్చాము నేను మమ్మీ అందరం. ఓకే సో ఇప్పుడు మేము అనుకోండి 12 o'clock లేచి దాని తర్వాత వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాం గైస్. మేము ఇప్పుడే నిద్రలోంచి లేచాం. సో మెమరీ లేదు, నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే టక మాట్లాడేసాలి. ఇట్లా కెమెరా ఆన్ చేయగానే టక 30 secondsలో మాట్లాడేసాలి, పెట్టేసాలి. ఓకే ఇంకొక ఆయన వచ్చింది. మెమరీ కార్డ్ ఇష్యూ గైస్. You know, girls' phone, so many photos, selfies and everything. తీసేసాలి ఫొటోస్ వీడియోస్ మళ్ళీ పుడతామా ఏంటి? So this is my outfit of the day. Black pants, pink t-shirt, and this is my jetto. సో ఇప్పుడు నేను కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటా, అప్పటివరకు మీరు నన్ను మిస్ అవుతూ ఉండండి. కొంతసేపట్లో మళ్ళీ మిమ్మల్ని చూద్దాం. 2 number. ఇప్పుడు చూడండి, మీరు స్నానం చేసి నేను ఫేస్ వాష్ చేసుకున్నా రెండు సేమ్ అంతే క్లోజ్. పాండి పాండి ఎడ్డిదానిలాగా మూతి తెరవకు. దీన్ని చూసి కూడా నోరు తెరుస్తాడు కూడా ఇట్లా చూస్తున్నాం. దాన్ని నేను బ్లాగర్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తాను. నాకు ఎంతో మంది సబ్స్క్రైబర్ ఉన్నారని యాక్టింగ్ చేస్తాను అందరి ముందు. ఇప్పుడు యారాడ బీచ్కి స్టార్ట్ అయినా మరి వెనకాల మమ్మీ తొంగి చూస్తుంది. ఇట్లా పిల్లల పనులు చేయకుండా ప్లీజ్ మంచిగా అటు ఎటో చూస్తున్నట్టు యాక్టింగ్ చేయి. ఇప్పుడే కొబ్బరి బొండ తాగడం జరిగింది గాయ్స్ కదా మమ్మీ చెప్పు. ఇప్పుడే కొబ్బరి పడిందా? సో డల్, మంచి జోష్తో చెప్పాలి. యూట్యూబర్స్కి ఉన్న క్వాలిటీస్ నీకు లేవు మమ్మీ. ఓకే ఓకే బేటా. సో బెటర్ యూ సిట్ అట్ హోమ్. ఓకే జస్ట్ షట్ అప్. ఇట్స్ ఓకే వాట్ ఎవర్. నేను ఎక్కువ యారడా బీచ్ మీకు చూపించలేకపోయినా బికాస్ ఆఫ్ ఫ్యూ పర్సనల్ రీజన్స్. ఏం చెప్పబోయినా అంటే మోషన్స్ అవుతున్నాయి నాకు. మళ్ళీ లిక్విడ్ ఫామ్లో ఉంది గైస్. ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉన్నదని మనం సాలిడ్ చేయాలంటే దానికి ఒక స్లాబ్ వేయాలంటే మనం తినాలి. సో మనం ఇప్పుడు చూస్ చేసుకునేది ఏంటో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే ఏ స్లాబ్ వేస్తామా అనేది మన మీద డిపెండ్ అయ్యి మన బాడీకి ఏదైతే వచ్చుతుందో దాన్ని బట్టి మనం స్లాబ్ వేయాలి. ఓకే స్లాబ్ అంటే ఏందో కాదు, మనం ఏదైనా తింటే సాలిడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి అది పోయి లిక్విడ్లో ఏదైతే ఉందో మోషను అలా కలిసిపోయి కొంచెం దాన్ని ఏమంటారు దగ్గర వేస్తుంది, లైక్ సాలిడ్ చేస్తుంది. ఓకే సో దాట్స్ ఇట్. మోషన్స్ ఉన్నా కానీ మనకి పానీపూరి అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇట్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. స్క్రాప్స్ కూడా ఉన్నాయి చెప్పు. ఆహా సాటర్డే కదా గైస్, వీళ్ళు తినరు, నేను మా అమ్మ అయితే కుమ్ముతున్నాం. నోరు ఊడుతుంది గాయ్స్. అబ్బా బాబా మోషన్స్ పెట్టుకొని ఇవన్నీ తినచ్చా అంటే ఇవన్నీ తింటే తక్కువ అవుతుంది. నువ్వు మోషన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి నువ్వు గమ్మున కూర్చున్నావు అనుకో, ఆ లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. సాలిడ్ కన్వర్ట్ అవ్వాలి అంటే నువ్వు ఏదైనా తినాలి. అప్పుడే ఇంకా బందోబస్తుగా తినాలి. నువ్వు అదొకటి అదొకటి తినాలి. నువ్వు ఏమంటారు మోషన్స్ వస్తున్నాయని పెరుగన్నం తిన్నావు అనుకో, పెరుగు అవుతుంది. ఎందుకంటే పెరుగు ఆల్రెడీ లిక్విడ్ ఉంటుంది. సో లోపలికి ఇంకా లిక్విడ్ అవుతుంది. సో బెటర్ ఈట్ సంథింగ్. ఏది వస్తుంది చిరుతిండి తింటూనే ఉండాలి. మీకు సౌండ్ ఇక్కడ గాలి సౌండ్ వినిపిస్తుంది. మోషన్ దగ్గర ఒక కెఫేకి వచ్చినాం, ఒక దానికి పోయినాం గైస్. అక్కడ ఓన్లీ స్నాక్స్ ఉండే. పానీపూరి లిటరలీ 150 rupees 8 pieces. బాత్రూమ్కి పోయి వాష్రూమ్కి మోషన్కి పోయి వీళ్ళని బయటికి రమ్మంటే వీళ్ళు బయటకు వచ్చేసారు. సో అట్ లాస్ట్ మేము ఒక కెఫేకి వచ్చినాం. ఇక్కడ చాలా ఆర్డర్స్ చేయడం జరిగింది. వచ్చినాక మీకు చెప్తాను ఎలా ఉన్నాయి. ఓకే సారీ గైస్, తిండిలో మర్చిపోయి నేను బ్లాగ్ తీయడమే మర్చిపోయాను సార్. సో ఏమనుకోకండి, ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా మిస్టేక్స్ అవుతుండే చిన్న క్రాబ్స్ తిన్నా నేను. ఎంత బాగున్నాయి అంటే ఉన్నాయి, కానీ కొంతమంది తినలేరు పాపం శనివారం అని చెప్పి. సో ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ దెమ్. 1 minute silence for my Saturday vegetarian friend. మేము ఇప్పుడు ఆర్కే బీచ్ ఉన్నాం. ఇది బీచ్, ఇది నేను. అందరు మీకు రీల్స్లలో చెప్తారు కదా ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి అని. వస్తున్నాయి. వావ్ థ్యాంక్ యూ అన్న. రీల్స్ వస్తున్నాయి అట్లా వస్తున్నాయి. వావ్ వాట్ ఎ బ్యూటీ గైస్.
అండ్ సారీ గైస్, బిగ్ బాస్ది నేను రివ్యూస్ ఫస్ట్ డే నుంచి ఇద్దాం అనుకున్నా, బట్ డ్యూ టు మై పర్సనల్ వెకేషన్ రీజన్స్ నేను చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి. కానీ నేను మా ఇంటికి మండే రోజు వెళ్తాను. మండే నుంచి మీకు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెలుసుకున్నా నా వ్లాగ్స్ వస్తాయి. ఓకే గాయస్ ఇప్పుడే తాజాగా అందిన వార్త, నాకు 1K సబ్స్క్రైబర్స్ అవ్వగానే మా ఫ్రెండ్ గోవాకి స్పాన్సర్ చేస్తా అని చెప్పింది. ఎస్ ఆర్ నో, లెట్స్ గో. 1K సబ్స్క్రైబర్స్ని హిట్ చేసి ప్లీజ్ నన్ను గోవాకి పంపించండి గైస్, ప్లీజ్. ఇవాళది ఇక్కడికే అయిపోయింది. See you tomorrow. Bye bye.